ధనుసు రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని మొదలైంది. 2.5 ఏళ్ల పాటు శని మీకు 4వ స్థానంలో ఉండి అర్ధాష్టమ శని ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఈరోజు ఈ వీడియోలో శని అర్ధాష్టమ శని ఫలితాలు ఇస్తూ ఏ విషయాల్లో ఇబ్బందులు పెడతాడు, ఏ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలతో పాటు, అంటే ధనుసు రాశిలో కోట్ల మంది జన్మిస్తారు. ధనుసు రాశిలో జన్మించిన కోట్ల మందికి కూడా అర్ధాష్టమ శని ప్రభావం ఒకేలా ఉంటుందంటే ఖచ్చితంగా కాదు. ఎందుకని కొంతమందికి అర్ధాష్టమ శనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి, కొంతమందికి మాత్రమే అర్ధాష్టమ శనిలో విపరీతమైన ఇబ్బందులు వస్తాయి, వాళ్ళెవరు అనే విషయాలతో పాటు మీకు శని దశో శనాంతర దశో జరుగుతుంటే ఈ అర్ధాష్టమ శని రావడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యాలయం. ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా? దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా? ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రేమించిన వారు మోసం చేయడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం. మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం, నవాంశ, దశాంశ, చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును. ఈ పరిష్కారాలను పాటించిన 40 రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిష్యాలయం. అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గాయత్రి జ్యోతిష్యాలయం. దీనికోసం మీరు మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, ఊరు వంటి వివరాలతో 2000 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి 9160803649 నెంబర్కు వాట్సాప్ చేయండి. 7 రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు. స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు 9160803649కి కాల్ చేయండి. జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో శని మార్పు అనేది జరుగుతుంది. 2.5 సంవత్సరాల పాటు శని మీకు ఒకే స్థానంలో ఉండి ఒకే రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు మనం శని గురించి 2 విషయాలు తెలుసుకుందాం. శని కర్మకారకుడు అనమాట. ఎప్పుడైనా సరే మనకి శని దశలో కానీ అంతర్దశలో కానీ వచ్చినప్పుడు కానీ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో వచ్చినప్పుడు కానీ కర్మ అనుభవించేలా చేస్తాడనమాట. ఒకవేళ శని బాగుంటే ఒక వ్యక్తి జాతకంలో అన్నీ ఇస్తాడనమాట. శని ఏది ఇవ్వలేదంటూ ఉండదన్నమాట. అదే శని బాగోకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే బాగా మంచి ఫలితాలు ఇచ్చేవాళ్ళు శని గురించి ఆలోచించరు, కానీ చెడు ఫలితాలు ఇచ్చేవాళ్ళకు మాత్రం శని గురించి ఆలోచిస్తూ ఉంటారు. శనిచ్చే బాధలు ఎలా ఉంటాయి అంటే ఒక మానసిక బానిసత్వం అనమాట. అది ఎలా ఉంటుందంటే, ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఒక బిడ్డను ఒకలాగా చూడడం, ఒక బిడ్డను ఇంకోలాగా చూడడం. ఆ బిడ్డకి ఎలా ఉంటుందంటే ఆ బాధ, ఏంటి ఎంత కర్మ నాకు, మా తమ్ముడో మా చెల్లో మా అక్కో చేసిన పుణ్యం నేను ఎందుకు చేసుకోలేదు, వాళ్ళు ఎందుకు నన్ను ఇంత సపరేట్గా చూస్తారు అనే బాధ, విపరీతమైన బాధ అనమాట. ఒకవేళ భార్యాభర్తల సంబంధంలో కూడా భార్య కానీ భర్త కానీ ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా ఆ ఎదుటి వ్యక్తిలో ఒక కఠినత్వం, వీళ్ళని చులకంగా చూడడం, అత్తమామలు కానీ ఇలా ఒక బానిసత్వం అనమాట. అలా కాకుండా వేరే ప్రేమలు ఇలాంటి వాటిల్లో కూడా విపరీతమైన ఇబ్బందులు, విపరీతంగా నలిగిపోవడం, ఇదంతా కూడా శని పెట్టే ఇబ్బందులు అనమాట. శనిని ఎదుర్కోవడం అనేది ఒక ఛాలెంజ్ అనమాట. శని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సవరం అయితే వివరం వస్తుంది కదా, ఆ సవరం అవడాన్ని శని కాలంలోనే జరుగుతుంది అనమాట. అయితే శని ఇచ్చే బాధలు మంచివే అయినప్పటికీ కూడా చాలా వరకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. బిచ్చగాడిని కుబేరుని చేయడం, కుబేరుని బిచ్చగాడిని చేయడం కూడా శని మాత్రమే చేయగలడు అనమాట. ఇత్తడిని పుత్తడిగా, పుత్తడిని ఇత్తడిగా మార్చేది కూడా శని అనమాట. చాలా వరకు శని పెట్టే బాధలు ఎందుకు బతుకుతున్నావరా అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకంలో శని నీచి పట్టినప్పుడు వాళ్ళకి ఒక గమ్యం లేని ప్రయాణాలు, అంటే ఏంటంటే సోమర్తనం ఉండడం, విపరీతంగా ముందు తాగేయడం, పరస్త్రీ వ్యామోహాలు, విచ్చలవిడి సంబంధాలు, ఏ పని చేద్దామన్నా అవ్వకపోవడం, వీళ్ళు ఇలా చేసినప్పుడు తల్లిదండ్రులకి వీళ్ళ
వల్ల విపరీతమైన బాధ, నా కడుపునేంటి ఇలాంటి కొడుకులు పుట్టారు, ఇదంతా కూడా శని పెట్టే మానసిక ఇబ్బందులు అనమాట. మానసిక బాధలకి, మానసికంగా నలిగిపోవడానికి, మానసికంగా చస్తూ బతకడానికి చాలామంది ఈ రోజుల్లో ఇలా బతకడానికి కారణం శని అనమాట. కాబట్టి శని అనుకూలంగా ఉంటే తప్పకుండా ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శని ఆరాధన వల్ల, కేవలం శని ఆరాధన వల్ల మాత్రమే మనం ఈ మానసిక బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందరికీ కూడా పైన మన జీవితం చాలా చక్కగా కనిపించి లోపల మాత్రం నలిగిపోవడం, అది ఎవరి వల్ల అయినా కావచ్చు. ఇలా నలిగిపోతున్నామంటే అది శని వల్లనే. వాటి నుంచి బయటపడాలంటే శని ఆరాధన వల్లనే. ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ రాశిని బట్టి ఈ 2.5 సంవత్సరాల్లో శని మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి శని 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో ఉన్న శని మీ యొక్క 6వ స్థానాన్ని, అలాగే 10వ స్థానాన్ని, అలాగే మీ రాశిని చూస్తున్నాడు అనమాట. ఖచ్చితంగా ఈ 2.5 ఏళ్ల పాటు కూడా శని ఈ 4 స్థానాలకు సంబంధించిన ఫలితాలను ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాడనమాట. అయితే ఈ 4 స్థానాలకు సంబంధించిన ఫలితాలు అన్నీ నెగిటివ్గానే ఉంటాయా, లేకపోతే పాజిటివ్గా ఉంటాయా? ఎవరికి పాజిటివ్గా ఉంటాయి, ఎవరికి నెగిటివ్గా ఉంటాయంటే అది ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో శని సంచారం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు అందరూ చెప్తారనమాట, గోచారం అనేది ఒక 30 to 40% ఎఫెక్ట్ చూపిస్తుంది. వ్యక్తిగత జాతకంలో గనక ఆ గ్రహ సంచారం బాగుంటే, గోచారంలో అనుకూలం వచ్చినప్పుడు ఇంకా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అన్నమాట. అసలు వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా అనేది మామూలుగా చాలామంది అంటారు కేంద్రాల్లో ఉంటే, లేకపోతే కోణాల్లో ఉంటే, లేకపోతే 3, 6లో ఉంటే. ఇలా కాకుండా పర్ఫెక్ట్గా వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉంటే, ఈ పదం చాలా ఈజీ, కానీ ఎలా తెలుసుకోవాలి వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా లేదా అని? శని కనుక ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు వ్యక్తిగత జాతకంలో ఉంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నట్టే. ఇలాంటి వాళ్ళకి చాలా వరకు శని మంచి ఫలితాలు ఇస్తాడు. వాళ్ళు ఎవరంటే పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం, భరణి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఆరుద్ర, స్వాతి, శతభిష. ఈ నక్షత్రాల్లో కనుక శని ఉంటే తప్పకుండా మీకు వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నట్టే. దీన్ని బట్టి 2.5 సంవత్సరాల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ అనుకూలతలు ఏంటంటే, ఎవరికైతే ఈ నక్షత్రాల్లో శని ఉంటాడో వాళ్ళకి ఖచ్చితంగా శని ప్రభావం అనేది నార్మల్గానే ఉంటుంది, పెద్దగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండదు. వ్యక్తిగత జాతకంలో ఈ నక్షత్రాల్లో శని ఉన్నాడు కాబట్టి మీరు భయపడక్కర్లేదు. అర్ధాష్టం శని వచ్చిన ఖచ్చితంగా మీకు అంటే ఏ ఏరియాల మీద శని ప్రభావం ఉంటుందంటే హ్యాపీనెస్ మీద అనమాట, సంతోషం మీద. అంటే గతం కంటే పూర్తిగా బాధపడతారని కాదు, కానీ కొంతవరకు హ్యాపీనెస్ మీద మాత్రం కొంత ఎఫెక్ట్ చూపిస్తాడు. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో, భూములకు సంబంధించిన విషయాలు, ఏదైనా వాహనాలు అమ్మడం, కొనడం, లేదంటే ఏదైనా బిల్డింగ్స్ కట్టడం, అమ్మడం, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటిల్లో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి స్లోగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే అనుకూలంగా శని ఉండడం వలన ఆ స్లో అయిన చివరికి ఎండ్ అనేది, అంటే ఎండింగ్గా వచ్చే ఫలితం అనేది మీకు ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది. భయపడక్కర్లేదు. అలాగే ఇక్కడ తల్లి ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే తల్లికి మీకు మధ్య రిలేషన్స్ విషయంలో కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి. తల్లికి మీకు గొడవలు అవుతుంటే మాత్రం కొంతవరకు సమన్వయం పాటించడం, కొంచెం కామ్గా ఉండడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతవరకు స్లో అవుతుంది, కానీ ఖచ్చితంగా చివరికి మాత్రం ఫలితాలు చక్కగా ఉంటాయి. కొంచెం ఓర్పుగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నక్షత్రాల్లో శని మీకు శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ అయితే జరగదు. అయితే మీకు టెన్షను, మనశ్శాంతి లేకపోవడం, వీటితో అవుతుందో లేదా, ఏమైద్దో ఏంటో, చిన్న చిన్న విషయాలు కంగారు పడడం, ఇలాంటివి చేయకుండా కొంచెం ఓర్పుగా ఉంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. భయపడక్కర్లేదు. ఇక శని 6వ స్థానాన్ని చూడడం వలన డే టు డే లైఫ్లో కొంచెం స్లోగా ఉంటుంది లైఫ్ అనేది, స్పీడ్గా ఉండదు. అప్పుడు ఫోన్ చేస్తున్న వాళ్ళు కరెక్ట్గా టైంకి చేయరు, మనం అనుకున్న టైంకి ఏ పని అవ్వదు, అన్నీ స్లోగా అవుతాయి. కానీ ఎంత స్లోగా అయినా ఫైనల్గా మాత్రం పడుకునే టైంకి అమ్మాయి అనుకున్నట్టుగానే ఉంటుంది. భయపడక్కర్లేదు. ఏదైనా యాక్సిడెంట్లు ఇలాంటివి అవి కూడా చిన్న చిన్న వాటితోనే తప్పిపోతాయి. అయితే ఎక్కువగా డైవర్స్ కేసులకు సంబంధించి మాత్రం కొంతవరకు కూడా నలుగులాట తిరగడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా మాత్రం మీకు ఫేవర్గానే ఉండే అవకాశం ఉంటుంది. భయపడక్కర్లేదు. ఇక డైలీ మీరు వర్క్ చేసే ప్లేసుల్లో ఎనిమీస్తో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏ రహస్యాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది. ఇక ఆరోగ్య విషయం
విషయాల్లో చక్కటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అవి కూడా ఏంటంటే ఏదైనా కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. హెల్త్ ఏదైనా జలుబు చేసినా లేకపోతే ఇంకా పెద్ద వ్యాధులైనా ఏవైనా సరే కొంచెం స్లోగా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కంగారు పడొద్దు. ఇక తర్వాత 10వ స్థానం మీద కూడా సిన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి 10వ స్థానం అనగానే ఏంటంటే మనకి ఏదైతే కర్మస్థానం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానం, జాబు ప్రయత్నాలు చేసే వాళ్ళకి, జాబ్ మారదాం అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు స్లో అవుతుంది. వర్క్ విషయంలో కానివ్వండి, మనకి ఫేవరిజం కానివ్వండి, బాస్ విషయంలో కానివ్వండి, బాస్తో రిలేషన్ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవి పెద్దగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉండదు. అయితే మీరు దాన్ని ఎక్కువగా ఊహించుకుని గొడవలు చేయడం, లేకపోతే ఏదో అయిపోయిందని కంగారు పడకుండా ఉంటే మాత్రం అన్నీ సెట్ అవుతాయి. ఇక పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు లైఫ్ అనేది స్లో అవుతుంది. చిన్న చిన్న మీరు చేయని పనులకి మిమ్మల్ని బాధ్యులు చేసినప్పటికీ కూడా అవి అలాగే పోయే అవకాశం ఉంటుంది. ఎంతసేపు కూడా తెలివిగా ఆలోచించండి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండింటిని కూడా కలిపి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. రిలేషన్షిప్ విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం వలన చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు అనమాట. అయితే ఇక రాశిని కూడా శని చూడడం వలన క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా ఆలోచించి ఏం చేస్తే ఆ క్రిటికల్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అన్న దాని మీద కనుక ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అయితే ఎక్స్పెండిచర్ అనేది అంటే ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో ఏది ఆపలేని పరిస్థితి ఉంటుంది. కొంతవరకు కాలానికి వదిలేయండి. సంపాదన మీద దృష్టి పెట్టండి. రానున్న రోజుల్లో ఇంకా చక్కగా ఉంటుంది. మీకు సప్తమంలోకి గురువు వచ్చిన తర్వాత కొంతవరకు శనిచ్చే ఫలితాలను తగ్గించవచ్చు. రాహు కూడా తృతీయంలోకి వచ్చినాక అనుకూలంగా ఉంటాడు. అంటే కొంతవరకు మిగతా గ్రహాల సపోర్ట్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరికైతే శని దశ, శనాంతర దశ జరుగుతుందో వాళ్ళకి మాత్రం కొంచెం స్లోగా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కంగారు పడకుండా ఉంటే మాత్రం అన్నీ కూడా కొద్ది రోజుల్లోనే, మీరు 2 రోజులు అనుకుంటే 5 రోజులకైనా అవి ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం అంటే వ్యక్తిగత జాతకంలో కనుక శని ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు ఉంటే మీకు ఖచ్చితంగా శని అనుకూలంగా లేనట్టే. ఆ నక్షత్రాలు ఏంటంటే కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం, కుజున్ నక్షత్రాలు, మృగశిర నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, చిత్తా నక్షత్రం. ఇక గురువు నక్షత్రాల్లో కూడా కొంతవరకు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో, అశ్విని, మక, మూలా నక్షత్రాల్లో శని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఈ నక్షత్రాల్లో ఉంటే మాత్రం తప్పకుండా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి శని మీకు ఇబ్బందే పెడతాడు. ఖచ్చితంగా ఏదో రకంగా స్ట్రగుల్స్ ఇస్తాడు. ముఖ్యంగా 4లో ఉండడం వలన కొంతవరకు హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుంది. ఎమోషనల్గా డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఎవరితో కొన్ని సెట్ అవ్వని పరిస్థితులు వస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ల్యాండ్ డీలింగ్స్ చేసే వాళ్ళకి, ఏదైనా స్థలాలు, పొలాలు అమ్మడం, కొనడం, బిల్డింగ్లు కట్టివ్వడం, బిల్డింగ్కి సంబంధించిన ఐరన్, ఇటుకలు, ఇసుక, సిమెంటు ఇలాంటివన్నీ కూడా ఈ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఏం మిగిలినది అన్నట్టుగా ఖర్చు ఎక్కువైపోవడం, కొంతవరకు గవర్నమెంట్ నుంచి లేకపోతే రకరకాల పరిస్థితుల నుంచి ప్రెజర్ పెరగడం, వ్యాపారంలో ఎదుగుదల అనేది సరిగ్గా లేకపోవడం, కొంతవరకు ఒక్కసారిగా అనుకోని పరిస్థితులు ఏర్పడడం, ఇలా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీకు మే తర్వాత గురువు మారడం, రాహు మారడం, జూన్ నుంచి కూడా గురువు సప్తమంలోకి రావడం, అలాగే రాహు తృతీయంలో రావడం వలన కొంత రూపులు పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అర్ధాష్టం శని అనేది అర్ధాష్టం శని కాబట్టి ప్రతిదానికి బాధపడడం, ఏదో అయిపోయిందని కంగారు పడడం కాకుండా మీకు మీరుగా ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్తే, శనారాధనలతో ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ బిజినెస్లు చేసినప్పటికీ కూడా కొంత టెన్షన్, భయం, నిదానంగా జరిగేదరికి రెంటలు కట్టుకోవాలి, లేకపోతే మనం అప్పులు తెచ్చాం ఈ కట్టాలి, ఇలా ఈ టెన్షన్లు అనేవి కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు దేనికి కంగారు పడకుండా ఉంటే బాగుంటుంది. ఫారిన్లో సెటిల్మెంట్కి సంబంధించి ఫారిన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏదైనా సరే ఇబ్బందిగా ఉండడం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా కొంతవరకు శని ఆరాధన వల్ల ఇలాంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత 6వ స్థానాన్ని చూడడం వల్ల డే టు డే లైఫ్ అంతా కూడా కొంతవరకు స్లోగా ఉండడం, ఏది చేయాలనుకున్నా సరే ముందుకు వెళ్ళకపోవడం, అనుకున్న టైంకి అనుకున్న పని అవ్వకపోవడం, అనుకున్న వ్యక్తులు మనం కలుద్దామని వెళ్ళిన వాళ్ళు ఉండకపోవడం, ఇలా అనమాట. ఏదో ఒక డిస్టర్బెన్స్తో డే అనేది ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో కూడా చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు అవ్వడం, ఏంట్రా బాబు ఇలా ఉంటుంది లైఫ్, ప్రతిరోజు కూడా ఏదో బ్యాటిల్ లాగా
ఏం చేస్తానో అర్థం కాని పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే అప్పులు ఉన్న వాళ్ళకి, ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చిన వాళ్ళకి రాబడి రాకపోవడం వల్ల అవి టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ అర్ధాష్టమ శనిలో మీరు కట్టలేనివి, మీరు మొయ్యలేని బరువులు ఎత్తుకోవద్దు. ఎత్తుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. డైలీ లైఫ్లో వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లేకపోతే బయట కానివ్వండి, ఉండే ఎనిమీస్తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని కింద పడేద్దామనో ఏదో రకంగా ఇబ్బంది పడేద్దామనో చూసే అవకాశం ఉంది. హెల్త్ విషయాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న విషయాల్లో కూడా మనశ్శాంతి లేకపోవడం, ట్రీట్మెంట్కి వెళ్ళినప్పటికీ కూడా ఉపయోగం లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇక 6వ స్థానాన్ని తర్వాత శనివి 10వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి జాబ్ ప్రయత్నాలు, జాబ్ మారదాం అనుకున్న వాళ్ళకి, లేదంటే జాబ్లో కొంతవరకు ఏదో ఒక స్ట్రగుల్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. దేన్నైనా సరే మనం గట్టిగా తీసుకుని ప్రయత్నిస్తే మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు రిప్యుటేషన్ అనేది వర్క్ ప్లేస్లో కానీ, సొసైటీలో కానివ్వండి, ఇంకా ఎక్కడైనా సరే కొంతవరకు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. మీ అథారిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పొలిటీషియన్స్కి, పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొంతవరకు మనకు అనుకున్నంత గుర్తింపు రావట్లేదనే బాధ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఫాదర్కి సంబంధించి కూడా కొంతవరకు వాళ్ళ హెల్త్ కానీ, వాళ్ళతో ఉన్న రిలేషన్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ప్రతి ఒక్కరితోనూ రిలేషన్ హార్డ్గా ఉండడం, ముందుకు వెళ్ళాలంటేనే ఎలాగో ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వీళ్ళతో కూడా రిలేషన్స్ విషయంలో కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే మన కింద పనిచేసే వాళ్ళు, పైన ఉన్న బాసు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళతో కూడా రిలేషన్స్ విషయంలో కొంత మనశ్శాంతి లేకపోవడం ఉంటుంది. నేను ఖచ్చితంగా రెమెడీస్ లాస్ట్లో చెప్తాను. శని ఆరాధన చేసుకుంటేనే చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. మన మనశ్శాంతికి స్టార్టింగ్లో వీడియోలో చెప్పుకున్నట్టు మన డైలీ హ్యాపీనెస్కి శని కారకుడు అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల శని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శనికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి. ఇక రాశిని కూడా శని చూడడం వలన పర్సనాలిటీ, అలాగే మన స్కిన్ ఇన్ఫెక్షన్లను ఏదో ఒకటి మన ఎక్స్పీరియన్స్కి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. డైలీ కూడా ఎనర్జీ తక్కువ ఉండడం, ప్రతిదానికి కూడా బద్ధకం పెరిగిపోవడం, ఏ పని చేద్దామన్నా వాయిదాలు వేయడం, అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, క్రిటికల్ ప్రాబ్లమ్స్ చుట్టూ కూడా మనం చుట్టుముట్టేయడం, ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఈ నక్షత్రాలు మనం ఇప్పుడు చెప్పుకున్న నక్షత్రాలు కనుక శని ఉంటే అర్ధాష్టమ శని ఎఫెక్ట్ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక 3 నెలలు శని ఆరాధనకి టైం పెట్టుకోవాలి. ఏం చేయాలంటే మనకి ప్రతి పంచాంగంలోనూ శనిగ్రహ ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, ఆ ధ్యాన శ్లోకాన్ని తీసుకుని ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు 300 కానీ 500 కానీ పెట్టుకుని ఒక 3 నెలల పాటు కంటిన్యూగా చేస్తూ ఉంటే చాలా వరకు ఒక నెల 2 నెలల ఎదురికి ఫలితాలు చక్కగా ఉంటాయి. శని ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా అందరూ కాకపోయినా ఎవరికైతే శని దశ, శని అంతర్దశ జరుగుతుందో, లేకపోతే ఏ దశల్లో అయినా అంతర్దశలో శని ఉంటాడో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయండి. అప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఏంటంటే కాళికాదేవి ఆరాధన చాలా వరకు శనిగ్రహ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి, శని వల్ల కలిగే బాధను కూడా పూర్తిగా తగ్గించే ఆరాధన కాళికాదేవి ఆరాధన. అంటే ఇవి చేసినప్పటికీ కూడా ఫలితం లేదు, శని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నాకు విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయన్న వాళ్ళు ఒక గురువు డైరెక్షన్లో కాళికాదేవికి సంబంధించి, దశమహాదేవి విద్యల్లో కాళికాదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఇక మామూలుగా మనం శనికి జపాలు చేయించుకోవడమో, లేకపోతే అభిషేకాలు చేయించుకోవడమో, దానాలు ఇవ్వడమో, వీటితో పాటు కొంతవరకు ఏంటంటే శని మనకి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలాంటి శనిలో ఉన్నప్పుడు ఏంటంటే పేషెన్స్తో ఉండాలి. ఎవరిని కూడా అంటే అనవసరంగా ఇబ్బంది పెట్టడం, కావాలని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా హానెస్ట్గా ఉండాలి, కన్నింగ్గా ఉండకూడదు. ఇలా ఉంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.